I entirely beg you, people and government of the DPR Korea, for your forgiveness. Please, I have made the worst mistake of my life. Since the airport doesn't have the necessary equipment, Warmbier is carried from the plane. This will be the last public photograph of him for a long time. ఇది ఆటో వాంబియర్ కథ. ఆటో ఒక అమెరికన్ కాలేజ్ స్టూడెంట్ అండ్ ట్రావెలర్. 2016లో నార్త్ కొరియాకి టూర్కి వెళ్ళిన ఆటోకి ఇది జీవితంలోకెల్లా భయంకరమైన అనుభవంగా మారింది. ఆటోకి నార్త్ కొరియన్ ప్రిజన్ క్యాంప్లో 15 సంవత్సరాల హార్డ్ లేబర్ శిక్షణ విధించారు. అతను చేసిన నేరం కేవలం ఒక ప్రాపగాండా పోస్టర్ని దొంగిలించడం. అది కూడా చాలా మందికి అసలుకి నిజమే కాదనిపించింది. శిక్ష వేసిన తర్వాత అతనికి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ అయిపోయాయి. అదే టైంలో అమెరికా నార్త్ కొరియా మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి. అమెరికా మీద ఒత్తిడి తేవడానికి ఆటోని పొలిటికల్ పావులాగా వాడారనే అభిప్రాయం కూడా ఉంది. జూన్ 2017 అమెరికా డిప్లొమేట్ జోసెఫ్ యాన్ నార్త్ కొరియా వెళ్లారు. ఆటోని చూడడానికి అనుమతి ఇప్పించుకోవడం కోసం కూడా చాలా కష్టమైంది. అమెరికా ఎన్నో నెలల పాటు ఒత్తిడి చేసిన తర్వాతే అతన్ని నార్త్ కొరియా గవర్నమెంట్ విడిచిపెట్టింది. కానీ అప్పటికే అతను 15 నెలలుగా కోమాలో ఉన్నాడు. తిరిగి వచ్చిన ఆటోని చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక వీల్ చైర్ లో బ్రెయిన్ డెడ్ పొజిషన్ లో ఉన్న ఆటోని చూసి ఆటో పేరెంట్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆటో తల్లిదండ్రులు చెప్పేదాని ప్రకారం అతని చేతులు కాళ్ళు పూర్తిగా వంకరబోయాయి. అతని దవడ పళ్ళు ఎవరో ప్లయర్స్ తో పీకి మళ్ళీ రీఅరేంజ్ చేసినట్టు కనపడ్డాయి. దురదృష్టవశాత్తు ఆటో ఇంటికొచ్చిన వారంలోపే చనిపోయాడు. దీనిపై నార్త్ కొరియా చెప్పేది ఏమిటంటే ఒక స్లీపింగ్ పిల్ సివియర్ రియాక్షన్ ఇవ్వడం వల్ల అలా జరిగిందని. కానీ అమెరికా చెప్పేది ఏంటి అంటే అతన్ని నార్త్ కొరియా గవర్నమెంట్ దారుణంగా కొట్టి హింసించి టార్చర్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్తుంది. నార్త్ కొరియాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి కొత్త విషయం ఏమీ కాదు. అందుకే అక్కడ ఓ మనిషిని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించదు. అక్కడి జైలు నుంచి బయటపడిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడి గార్డులు ఖైదీలను దారుణంగా కొడతారు, టార్చర్ చేస్తారు, తిండి ఇవ్వకుండా ఆకలితో ఉండేలా చేస్తారు. కొంతమంది ఇంకా గతి లేక పురుగులు కూడా తింటారు. అంతేకాదు పిల్లల్ని కూడా బలవంతంగా పనిచేయిస్తారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో వారికి మరణశిక్ష కూడా విధిస్తారు. ఇది ప్రపంచంలోనే చాలా భయంకరమైన దేశం. కిమ్ జాంగ్ ఉన్ దేశాన్ని నియంత్రిస్తున్నాడు. ఇది పూర్తిగా నియంతృత్వ పాలనలో ఉండే దేశం. ప్రపంచంలోనే చెత్త మానవ హక్కుల పరిస్థితులు ఉన్న దేశం అని అందరికీ తెలిసింది. ఇకపోతే ఆటో నిజంగానే నేరం చేశాడా లేక ఇదంతా నార్త్ కొరియా ప్లానా? అతన్ని టార్చర్ చేశారు అన్న ఆరోపణలకు ఆధారాలున్నాయా? మరియు ఆటో వాంబియర్ మరణానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఇప్పుడు మనం చూద్దాం. ఆటో వాంబియర్ ఒక అంబిషియస్ అడ్వెంచరస్ ఇంటెలిజెంట్ అమెరికన్ స్టూడెంట్. 2013లో వ్యామింగ్ హై స్కూల్ నుంచి సెకండ్ హైయెస్ట్ జీపీఏతో గ్రాడ్యుయేట్ అయ్యాడు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో కామర్స్, ఎకనామిక్స్ అండ్ గ్లోబల్ సస్టైనబిలిటీ సబ్జెక్ట్స్ చదువుకున్నాడు. అతని లక్ష్యం ఒక బ్యాంకర్గా అవ్వడం. ఆటో చాలా దేశాలు ఆల్రెడీ చూస్తాడు. ఇజ్రాయెల్, క్యూబా, ఈక్వెడార్, యూరోప్ ఇలాంటి కంట్రీస్ అన్ని తిరిగేశాడు. హాంకాంగ్ కి ఫైనల్ సెమిస్టర్ కోసం వెళ్ళినప్పుడు నార్త్ కొరియాని విజిట్ చేయాలనుకున్నాడు. యంగ్ పైనీర్స్ టూర్స్ అనే ఒక గ్రూప్ తో ఆటో టూర్ ని బుక్ చేసుకున్నాడు. వాళ్ళ ట్యాగ్ లైన్ డెస్టినేషన్స్ యువర్ మదర్ వుడ్ రాదర్ యూ స్టేడ్ అవే ఫ్రమ్. ఆ టైంలో అమెరికా ట్రావెల్ అడ్వైజరీని కూడా నార్త్ కొరియాకి యుఎస్ సిటిజన్స్ ఎవరు వెళ్ళొద్దని స్ట్రాంగ్ గా చెప్తూ ఉంది. కానీ ఈ ట్రావెల్ కంపెనీ మాత్రం వీళ్ళకి ఈ ట్రిప్ కంప్లీట్ గా సేఫ్ అని చెప్పింది. ఈ ట్రిప్ మొత్తం 5 పగళ్ళు 4 రాత్రులు ఉన్న న్యూ ఇయర్ పార్టీ టూర్. అందుకే ఆటోకి ఇది అడ్వెంచరస్ గా అనిపించింది. అందుకే అతను ఎలాంటి ఆలోచన చేయకుండా వెళ్ళిపోయాడు. టూర్ గ్రూప్ నార్త్ కొరియాలో ల్యాండ్ అయ్యారు. ఫస్ట్ లో అంతా సరదాగా సాగింది, చాలా నార్మల్ ట్రిప్ లాగే అనిపించింది. ఆటోకి టూర్ గ్రూప్ ఇంపీరియల్ ఎనిమీ అనే ఒక నిక్ నేమ్ ని కూడా పెట్టారు, ఎందుకంటే అతను యుఎస్ సిటిజన్ కాబట్టి. గ్రూప్ లో ఆటోతో కలిసి ఓన్లీ ఇద్దరే యుఎస్ సిటిజన్స్, మిగిలిన వాళ్ళందరూ కెనేడియన్స్, ఆస్ట్రేలియన్స్, యూరోపియన్స్. టూర్ గ్రూప్ అంతా ఆటోకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ట్రిప్ అంతా చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే రోజు రాత్రి ఆటో చివరిసారిగా ఆరోగ్యంగా కనిపించిన క్షణాలు. జనవరి 2, 2016 టూర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. ఆటో అతని రూమ్మేట్ డానీ గ్రాటన్ సెక్యూరిటీకి చివరిగా వెళ్తున్నప్పుడు ఇద్దరు నార్త్ కొరియన్ సోల్జర్స్ ఆటోని పక్కకు తీసుకెళ్లారు. డానీ జోక్ చేస్తూ దట్స్ ద లాస్ట్ వి విల్ సీ ఆఫ్ యూ అన్నాడు. కానీ ఆ జోకే నిజమైంది. ప్లేన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కొరియన్ అఫీషియల్ వచ్చి ఆటో వాంబియర్ కి ఆరోగ్యం బాగాలేదు, అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లామని అనౌన్స్ చేశాడు. సో ఆటో లేకుండానే వాళ్ళ గ్రూప్ ఫ్లైట్ లో తిరిగి వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత అసలు రీజన్ బయటకు వచ్చింది. అతను స్టే చేసిన హోటల్లో ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఆటో ఒక పోస్టర్ ని దొంగిలించాడని నార్త్ కొరియా ఆరోపించింది. ఫిబ్రవరి 29, 2016 నార్త్ కొరియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆటో ఒక కన్ఫెషన్ ఇచ్చాడు. అయితే కన్ఫెషన్
ఫోర్స్డ్ గా అనిపించింది, స్క్రిప్ట్ చదువుతున్నట్టు అన్యాచురల్ గా అనిపించిందని చాలా మంది ఇంక్లూడింగ్ ఆటోస్ పేరెంట్స్ చాలా గట్టిగా నమ్మారు. మార్చ్ 2016 సుప్రీం కోర్ట్ ఆఫ్ నార్త్ కొరియా ఆటోకి 15 సంవత్సరాల హార్డ్ లేబర్ సెంటెన్స్ ని విధించింది. కానీ పోస్టర్ దొంగిలించినందుకు అంత సివియర్ పనిష్మెంట్ అవసరమా? నార్త్ కొరియన్ లీడర్స్ కిమ్ ఇల్ సన్, కిమ్ జాంగ్ యున్ వాళ్ళ తాత అండ్ కిమ్ జాంగ్ ఇల్ వాళ్ళ ఫాదర్ అండ్ కిమ్ జాంగ్ యున్ వీళ్ళ ఫేసెస్ ని కానీ పేర్లని కానీ ఉన్న ఎలాంటి వస్తువులనైనా వాటిని పాడు చేసినా దొంగిలించినా అది చాలా పెద్ద క్రైమ్ గా నార్త్ కొరియా పరిగణిస్తుంది. తర్వాత కొరియన్ గవర్నమెంట్ ఆటో వాంబియర్ పోస్టర్ ని చించే సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసింది. సీసీటీవీ వీడియో ఎవిడెన్స్ లో ఉన్నది ఏంటంటే అర్ధరాత్రి 2 గంటల టైంలో ఒక షాడో హ్యూమన్ ఫిగర్ పోస్టర్ ని చించి తీసుకెళ్తున్నట్టుంది. అసలు అది ఆడ మగ అని కూడా ఆ వీడియోలో తెలియడం లేదు. కానీ ఆటో రూమ్మేట్స్ చెప్పేది ఏంటి అంటే ఉదయం 3 గంటల టైంలో మాత్రమే మేము రూమ్ కి వచ్చామని, అప్పటిదాకా పార్టీలోనే ఉన్నామని. అంటే ఆటో ఆ టైంలో అసలు హోటల్లో లేనే లేడు. అంటే టైం లైన్ మిస్ మ్యాచ్. ఆటో కన్ఫెషన్ లో చెప్పింది ఏంటి అంటే తను అన్నిటికంటే సౌండ్ తక్కువగా ఉండే షూస్ వేసుకుని చప్పుడు చేయకుండా వెళ్లి పోస్టర్ ని దొంగిలించానని. అండ్ ఇది మెథడిస్ట్ చర్చ్ అండ్ సీక్రెటివ్ జీ సొసైటీ ఫ్రమ్ హిస్ కాలేజ్ చెప్తేనే చేశాను అని, ఈ రెండింటికి CIA తో సంబంధం ఉంది అని చెప్పాడు. కొరియన్ పీపుల్ వర్క్ ఎథిక్ మోటివేషన్ దెబ్బతీయడానికి ఒక ట్రాఫీ లాగా ఆ పోస్టర్ ని దొంగిలించానని చెప్పాడు. Aimed at harming the work ethic and the motivation of the Korean people. మెథడిస్ట్ చర్చ్ అండ్ సీక్రెటివ్ జీ సొసైటీ ఇవి చాలా అవుట్రేజియస్ క్లైమ్స్ అని కొట్టిపారేశాయి. అండ్ ఆటో వాంబియర్ ఒక జూ, చర్చ్తో అతనికి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ వ్యాఖ్యలు కన్ఫెషన్ క్లియర్లీ స్క్రిప్టెడ్ అని మనకి అర్థమవుతుంది. ఈ హింట్స్ అన్ని చూస్తుంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ పొలిటికల్ మోటివ్ బై నార్త్ కొరియా గవర్నమెంట్ అని అనిపిస్తుంది. ఆటో పేరెంట్స్ ఆటో అరెస్ట్ కి నార్త్ కొరియా వెపన్స్ ప్రోగ్రామ్ కి లింక్ ఉందని అనుమానించారు. ఎందుకు? ఆటో వాంబియర్ ని డీటైన్ చేసిన కొద్ది రోజులకే నార్త్ కొరియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. కొన్ని వీక్స్ తర్వాత న్యూక్లియర్ మిసైల్ లాంచ్ కూడా చేసింది. దీనివల్ల అమెరికా నార్త్ కొరియా మీద ఇంకా ఎక్కువ శాంక్షన్స్ పెట్టాయి. శాంక్షన్స్ అంటే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి. అండ్ అమెరికా సౌత్ కొరియా మిలిటరీతో కలిసి జాయింట్ డ్రిల్స్ కూడా చేసింది. ఇవి అప్పటిదాకా యుఎస్ కి సౌత్ కొరియాకి మధ్య జరిగిన డ్రిల్స్ లో లార్జెస్ట్ డ్రిల్స్. ఇది చూసిన నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేస్తానని థ్రెటన్ కూడా చేసింది. కానీ ఆటోకి న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధం ఏంటి? యుఎస్ నార్త్ కొరియా మీద పెట్టిన శాంక్షన్స్ వల్ల ఉన్న ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ని తగ్గించడానికి, ప్లస్ 2016 ఇయర్ యుఎస్ లో ఎలక్షన్ ఇయర్, ఈ టైం ని నార్త్ కొరియా యుఎస్ తో తన రిలేషన్స్ ని మెరుగుపరచుకోవడానికి ఆటోని ఒక పొలిటికల్ పావులాగా వాడుకుందని చాలా మంది అనుమానం. నార్త్ కొరియా గవర్నమెంట్ దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంది. దాదాపు 1 సంవత్సరం పాటు ఒబామా మరియు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ ఇద్దరు తమ గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఫారెన్ కంట్రీస్ కి పంపిస్తూ ఆటోని సేఫ్ గా తీసుకురావాలని ప్రయత్నించారు. ఆటో పేరెంట్స్ చాలా నెలల తర్వాత కూడా తన సేఫ్టీ కోసం తపన పడుతూ ఉండేవాళ్ళు. అయినా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి అతను బాగానే ఉన్నాడు, మంచి ఆరోగ్యంతో ఉన్నాడని అష్యూరెన్స్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ మొదట్లో వాళ్ళని కీప్ క్వైట్ అనడం వల్ల వాళ్ళ పరిస్థితి ఇంకాస్త తలనొప్పిగా మారిందని ఆటో ఫాదర్ ఫ్రెడ్ చెప్పారు. ఆ టైం అంతా CIA స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటో పర్ఫెక్ట్ హెల్త్ లో ఉన్నాడని చెప్పడం జరుగుతుండేది. కానీ ఆ ప్రామిస్ కి విరుద్ధంగా ఆటోని సివియర్ గా బీట్ చేసి ఉండొచ్చు, టార్చర్ చేయబడి ఉండొచ్చు అనే నమ్మకం కూడా ఉంది. ఆటో మీద వాటర్ బోర్డింగ్ అనే ఇంట్రాగేషన్ మెథడ్ ని ఉపయోగించారని అనుమానాలు ఉన్నాయి. ఇది డ్రౌనింగ్ సిమ్యులేట్ చేసే టార్చర్ టెక్నిక్. ఇది ఇంటర్నేషనల్ గా చాలా ఇల్లీగల్, ఇంకా చాలా డేంజరస్ టార్చర్ మెథడ్. దీన్ని ఎక్కువగా వరుసగా చేస్తే బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళక పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ కానీ డెత్ కానీ జరగవచ్చు. ఆటో కేసులో యుఎస్ రిప్రజెంటేటివ్ జోసెఫ్ యున్ నార్త్ కొరియాతో 17 నెలల పాటు నెగోషియేషన్స్ ని లీడ్ చేశారు. కానీ జూన్ 2017లో ఆటో కోమా లైక్ స్టేట్ లో ఉన్నాడని తెలిసిన తర్వాత పరిస్థితి టోటల్ గా చేంజ్ అయింది. ప్రెసిడెంట్ ట్రంప్ తన టీం వెంటనే నార్త్ కొరియాకి వెళ్లాలని, ఆటోని ఇమీడియట్ గా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అసలు ఆటో వాంబియన్ ఇంటికి తీసుకురాగలరు అనే గ్యారంటీ కూడా లేదు. నార్త్ కొరియాకి వెళ్లిన యున్ కి మొదట ఆటోని చూడడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇంటెన్స్ నెగోషియేషన్స్ తర్వాతే యున్ మరియు మెడికల్ టీమ్ కి యాక్సెస్ ఇచ్చారు. కానీ వాళ్ళు చూసిన ఆటో మీడియాలో సర్క్యులేట్ అవుతూ కనిపించిన ఆటో కాదు. ఎవెన్చువల్లీ యుఎస్ మరియు నార్త్ కొరియా ఒక అగ్రిమెంట్కి వచ్చాయి, ఆటోను ఫైనల్ గా ఇంటికి పంపించబోతున్నారు అని. కానీ పేరెంట్స్ కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం హెల్తీగా ఆటోను తీసుకురావడం మాత్రం అస్సలు కుదరలేదు. యున్ ఆటోను తొలిసారిగా కలిసినప్పుడు అతను చాలా పాలిపోయి చలనం లేకుండా ఉన్నాడు. అతని ముక్కులో ఒక ఫీడింగ్ ట్యూబ్ కూడా ఉంది. నార్త్ కొరియన్ డాక్టర్స్ ఆటో 1 year బ్యాక్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతకంటే వరస్ట్ కండిషన్ లో ఉన్నాడని చెప్పారు. తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆటో నార్త్ కొరియాలో ఉన్న 17 నెలల్లో 15 నెలలు కోమా
కోమాలోనే ఉన్నాడు. ఫైనల్లీ ఆటోను పేరెంట్స్కి దగ్గరికి తీసుకొచ్చారు. కానీ ఒక ప్రశ్నకి మాత్రం సమాధానం ఇంకా దొరకలేదు. ప్రిజన్లో ఉన్నప్పుడు ఆటో వాంబియర్కి ఏం జరిగింది? నార్త్ కొరియా వర్షన్ ప్రకారం స్లీపింగ్ పిల్కి రియాక్షన్ వల్ల బోటలిజం వచ్చి కోమాలోకి వెళ్ళాడట. కానీ యుఎస్ మాత్రం నార్త్ కొరియా గార్డ్స్ చావగొట్టడం వల్లే ఆటోకి ఇలా అయిందని చెప్తుంది. ఇంటికి వచ్చిన ఆటో వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడు. ఐస్ ఓపెన్ ఉన్న రెస్పాన్స్ లేదు. బాడీలో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. ఆటో పేరెంట్స్ ఏం చెప్పారంటే వి సా ఎవెల్ ఇన్ హిస్ ఐస్. అతను అన్ఇమాజినబుల్ హారర్స్ చూశాడు. ఇప్పుడు యానిమలిస్టిక్ లాగా మారిపోయాడు. నేను హగ్ చేయలేకపోయాను. ఏ ఎమోషన్ కూడా కనిపించలేదు. ఇట్ వాస్ హారిబుల్. మెడికల్ ఎగ్జామ్స్ అండ్ బ్రెయిన్ స్కాన్స్ తర్వాత ఆటో సివియర్ బ్రెయిన్ డ్యామేజ్ కి గురయ్యడం తేలింది. ఇది హార్ట్ అటాక్ వల్ల జరిగి ఉండొచ్చు. షాకింగ్ గా టార్చర్ కి ఫిజికల్ సైన్స్ గా ఏమీ కనిపించలేదు. నో ఫ్రాక్చర్స్, నో బ్రూజెస్. కానీ అతని ఫుట్ పై ఒక స్కార్ ఉంది. టీత్ అలైన్మెంట్ మారిపోయింది, విచ్ రైజ్డ్ సస్పిషన్. ఆటో బ్రెయిన్లో 2 సైడ్స్ సిమెట్రికల్గా డ్యామేజ్ అయ్యాయి. ఇది హెడ్ ఇంజరీ వల్ల కాదని మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఎందుకంటే సాధారణంగా హెడ్ ఇంజరీ ఒక పర్టికులర్ ఏరియానే ఎఫెక్ట్ చేస్తుంది, కానీ మొత్తం హెడ్ని కాదు. 6 రోజులకు పైగా ఆటో లైఫ్లెస్ బాడీ పక్కనే ఉన్న అతని పేరెంట్స్ ఫ్రెడ్ మరియు సిండీ ఆటో యొక్క ఫీడింగ్ ట్యూబ్ని రిమూవ్ చేయాలని ఒక హార్ట్ బ్రేకింగ్ డెసిషన్ని తీసుకున్నారు. జూన్ 19, 2017 ఆటో వాంబియర్ చనిపోయాడు. ఆటో పేరెంట్స్ నార్త్ కొరియాపై సూచేసి కోర్టులో కేసు గెలిచారు. నార్త్ కొరియా కేసు ఫైట్ చేయలేకపోవడం వల్ల యుఎస్ కోర్టు $501 మిలియన్ డ్యామేజెస్ ని క్లెయిమ్ చేసింది. కానీ అది మోస్ట్లీ సింబాలిక్, ఎందుకంటే నార్త్ కొరియా ఆ అమౌంట్ ని ఇవ్వనే లేదు. జడ్జి చెప్పినట్టు ఆటో టార్చర్, హాస్టేజ్ టేకింగ్, ఇల్లీగల్ కిల్లింగ్ మరియు ఆటో పేరెంట్స్ మెంటల్ యాగనీకి నార్త్ కొరియానే కారణం. 2022 జనవరిలో యుఎస్ గవర్నమెంట్ నార్త్ కొరియన్ బ్యాంక్ నుంచి సీజ్ చేసిన అసెట్స్ లో నుంచి వాంబియర్ కు $2,40,000 ఇచ్చింది. కానీ ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళ బాధకి అది సరిపోదు. ఇప్పటికీ ఫ్రెడ్ మరియు సిండీ వాంబియర్ వాళ్ళ కొడుకు స్టోరీ ద్వారా నార్త్ కొరియాలో జరిగే క్రూయాలిటీస్ ని ప్రపంచానికి తెలియజేయడమే తమ మిషన్ గా కొనసాగిస్తున్నారు. మీరు ఎప్పుడైనా నార్త్ కొరియాకి ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆటో స్టోరీని వార్నింగ్ గా తీసుకోండి. ఇంకా అది ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో, బాయ్.